సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. యాతన పెట్టారు. ఒక్కొక్క టికెట్ 1200 లెక్క అమ్మారు. ఒక్కొక్క టికెట్ ని 3-4 అమ్మి 3000 నుంచి 4000 మందిని లోనకు తోలి మనిషిని ప్రశాంతంగా సినిమా కూడా బ్లాక్ ఇవ్వకుండా భారీ అంచనాలతో రిలీజ్ అయినటువంటి దేవరా సినిమా బెనిఫిట్ షో పూర్తయింది. అయితే ఇక్కడ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పోతా ఉన్నారు. సినిమా అయితే బ్రదర్ ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుంది. సూపర్ 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 సినిమా ఎలా ఉంది? ర్యాంప్ అంతే అరాచకం వేరే లెవెల్ సినిమా సూపర్ ఉంది. ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సూపర్ సూపర్ రాజమౌళి స్టిక్ అయిపోయింది. ఇక బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బ్లాక్ బస్టర్ అన్న సినిమా సూపర్ మామూలు సినిమా. జై ఎన్టీఆర్ సూపర్ 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 వేరే. జై ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. అభిమానులు చూడొచ్చు. పెద్ద ఎత్తులో అభిమానులు పరిగెత్తి మించి రావడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పుకోవచ్చు. సూపర్ సూపర్ సూపర్. కింద పైన ఒక ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా. ప్రభాస్ ఫ్యాన్ గా సినిమా సూపర్ హిట్. గూస్ బాంబ్స్ వచ్చిన తెలుసా సినిమాలు చూస్తున్నా. ఇట్లా 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 ఇలా వణుకుతుండే. మళ్ళా వేరే కొరమి నానే కోసింది వాళ్ళ మరిగింది అసలు ఉంటుందా ఆ సాగలేదు కదా. దాని వల్ల పెద్ద ఆప్షన్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఓకే. ఆ ఒక్క పాట వల్ల అయితే మొత్తం మైండ్ మొత్తం అసలు అయిపోయింది. ఆ పాట అయితే మొత్తానికి అయితే కట్ అయిపోయింది. అది ఎందుకని తెలియదు. ఇక అది ఆయన థియేటర్ కట్ చేసిన ఏర్పాట్లు అయితే బంద్ బస్సు ఉంది. భారీగా అయితే ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది అన్న. సినిమా చాలా బాగుంది. ఐ ఫస్ట్ ఎవర్ తెలుగు సినీ చరిత్రలో ఒక ఎన్టీఆర్ కి తప్ప ఏ అదర్ హీరోస్ కి 7 షోస్ అనేది ఇంతవరకు జరగలేదు. ఫస్ట్ టైం దేవరా జరిగింది. ఫస్ట్ టైం దేవర అనే సినిమా 7 షో జరిగినాయి. ఓకే ఫర్ ది మూవీ కోసం వస్తే ఫస్ట్ హాఫ్ ఈజ్ ఏ మన సిస్టర్ సెలిమెంట్ ఐ కనెక్టెడ్ मेरे को सिस्टर है ఐ కనెక్టెడ్ సిస్టర్ సెటిల్మెంట్. సెకండ్ హాఫ్ ఒక పావు గంట అర్ధగంట సినిమా లాగైనా కానీ లాస్ట్ క్లైమాక్స్ 40 నిమిషాలు వస్తే ఇప్పుడు మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకపోయినా నేను కాళ్ళు ఎగవేసుకొని బయటకు వస్తున్నా. బికాస్ ఆఫ్ మా ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఎందుకంటే 40 నిమిషాలు అన్న బాహుబలి రేంజ్ లో ఉందన్న క్లైమాక్స్ మాత్రం అన్నా. ఐ ఆమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గుర్తుపెట్టు అన్నా. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఒక్కొక్క టికెట్ 3-4 వచ్చారు. 3,000 మంది పైన 3,000 వరకు 3,000 మంది నిలబడి సినిమా చూడాల్సి వచ్చింది. నిలబడ్డానికి నరగా యాతన పెట్టారు. ఒక్కొక్క టికెట్ 1200 లెక్క అమ్మారు. ఒక్కొక్క టికెట్ ని 3-4 అమ్మి 3000 నుంచి 4000 మందిని లోనకు తోలి మనిషిని ప్రశాంతంగా సినిమా కూడా బ్లాక్ ఇవ్వకుండా ఘోరంగా మోసం చేసి బ్లాక్ లో టికెట్లు అమ్ముకొని ఒక్కో టికెట్ 1200 లెక్క, ఒక్కొక్క టికెట్ 250 రూపాయల టికెట్. అసలు లోనకు పోయిన బట్టలని తడిసిపోయి ఘోరమైన పరిస్థితి. ఎంత ఘోరంగా ఉందంటే మా పరిస్థితి. నించోని సినిమా చూసే పరిస్థితి. కుక్కలు తొక్కారు. 2 కళ్ళజోళ్ళు బయలుపోయినాయి. లోనకు పోయే పరిస్థితి లేదు.
తిరుమల థియేటర్ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఈ విధంగా ఒక సెక్యూరిటీ లేదు, ఏమీ లేదు. పోయినా కానీ పరిస్థితి లేకుండా అయిపోయింది. 4 గంటలు 3 గంటలు లోన కూర్చోబెట్టి బయటకు రానియకుండా, జనాన్ని లోనకి పోనీయకుండా, బయటకు రానియకుండా ఘోరంగా మోసం చేశారు. నేను రేపు ఈ వినియోగదార ఫోరంలో కేసు వేస్తున్నా. ఘోరమైన అన్యాయం అయితే థియేటర్లు మెయింటైన్ చేయవద్దు. ఎంత అన్యాయం అంటే ఒక్కొక్క టికెట్ 1200 లెక్క 3000 మంది బ్లాక్ లో అమ్ముకొని షో చేసుకుంటారు డబ్బులు. ఎంత ఘోరమైన విషయం అంటే ఇది క్షమించరాని నేరం. సినిమాకి వచ్చారు కదా, సినిమా చూసారా? ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అయితే గోళ్ళు ఎక్కడం సెక్యూరిటీ అయితే కట్టు లేదు. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది జనం ఉన్నారు లోన అయితే ఒక 5-6 ఉన్నారు. అంతలోకి మొత్తం ఇటేపి అటు గొడవ అయితేనే నెడుతూనే ఉన్నారు. టయానికి కూడా సినిమాకి అందని ఇలా టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా పాపం నెట్టుకొని ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి. ఇది బ్లాక్ బస్టర్ అనే సినిమా కూడా తీసినా గానీ వీళ్ళు సాకరి ఇలా అంటే సగం మంది టికెట్లు ఉన్న వాళ్ళు బయటే ఉన్నారు, టికెట్ లేని వాళ్ళు లోన్ ఉన్నారు అంటున్నారు. అది నిజమేనా? అది నిజం, అది వాస్తవం. అదైతే నటించిన సినిమా ఎలా ఉంది? ఇది బాగుంది సినిమా అయితే, చూడండి అందరు. యాక్టింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి. ఎలా ఉంది అసలు సెంటిమెంట్ ఏంటి సినిమా? సెంటిమెంట్ ఏం లేదు, ఫాదర్ సన్ గురించి. సముద్రాన్ని కాపాడటమే, ఆ సముద్రాన్ని కాపాడటమే సినిమా మొత్తం కూడా, స్టోరీ అంతా కూడా. అయితే ఫాదర్ కాపాడతాడు, సన్ కాపాడతాడు, ఇంకా అదే స్టోరీ. కానీ ట్విస్ట్ బాగుంటుంది లాస్ట్ లో, చూడండి. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంది అంటున్నారు. లైట్ గా ఉంది సిస్టర్ సెంటిమెంట్ కూడా. చూడడానికి ఎలా ఉంది సినిమా? సినిమా బాగుంది. చాలా మంది ఫ్యాన్స్ అందరూ థియేటర్ మొత్తం నాశనం చేశారు. అంటే ఫ్రీగా చూడగలిగారు సినిమా? ఫ్రీగా లేదు, అంతా ఒత్తిడి. చాలా కష్టంగా చూసినాం సినిమా. మళ్ళీ షో ఉంది. వైఫల్యం ఎక్కడ జరిగింది? ఏం లేదు, సెక్యూరిటీ గార్డ్స్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు బాగా. ఏం లేదు, సినిమా చూడకుండా చేశారు అంతా. తోసుకులాటం అవి ఇవి అంతా. పోయినా కూడా మనశ్శాంతి లేదు, పోలీసులు వచ్చారు, అంతా గొడవ. నరగా యాతన పెట్టారు. ఇంకో ఒక్కొక్క టికెట్ 1200 లెక్క అమ్మారు. ఒక్కొక్క టికెట్ ని 3-4 అమ్మి 3000 నుంచి 4000 మందిని లోనకు తోలి మనిషిని ప్రశాంతంగా సినిమా కూడా బ్లాక్ ఇవ్వకుండా